దేశానికి ఉపయోగపడే పని చేస్తే కాంగ్రెస్ పార్టీకి నచ్చదు, రాహుల్ గాంధీకి అసలే నచ్చదు. దీనికి ఎగ్జాంపులే మన రాహుల్ గాంధీ అండమాన్ నికోబార్ దీవులో చేసిన పర్యటన. ఆడ రాహుల్ గాంధీ అండమాన్ నికోబార్ దీవులకి వెళ్ళి పర్యటించి ఈడ భారత ప్రభుత్వం ఒక పోర్టు కట్టబోతుందంట, దీనివల్ల డబ్బులు వేస్టు, ప్రకృతి దెబ్బతినిద్ది, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వస్తాయి, అసలు ఇలాంటి ప్రాజెక్ట్ కట్టకూడదని చెప్పారు. కానీ నిజానికి నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం నికోబార్ ఐలాండ్లో ఎందుకు ప్రాజెక్ట్ కట్టాలనుకుంటుందంటే చైనాకి 80% ట్రేడ్, 80% వాణిజ్య ఆదాయం మొత్తం ఈ ఐలాండ్ ద్వారానే వెళ్తుంది, స్ట్రైట్ ఆఫ్ మలాకా ద్వారా. అదేవిధంగా వాళ్ళలోని 20% ట్రేడ్ స్ట్రైట్ ఆఫ్ మలాకా ద్వారానే జరుగుతుంది. సో ఇప్పుడు దానికి స్ట్రైట్ ఆఫ్ మలాకాకి 40 మైళ్ళ దూరంలో మన భారత ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు 70,000 కోట్లకు పైగా ఖర్చు చేసి ప్రపంచంలోనే ఒక అతి పెద్దదైన పోర్టు కట్టాలి.